గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత రాథోడ్. సో ఈరోజు వచ్చేసి మేము ఒక హిస్టారికల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఢిల్లీలో. సో మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. సో అది ఇంతకీ ఎక్కడ ఏందనేది మనం ఈ వ్లాగ్లో ముందు చూద్దామన్నమాట. సో అందరూ తప్పకుండా ఈ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఎవరైనా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ఎర్లీ మార్నింగే చాలా అండి ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. అసలు ఇక్కడ ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా ట్రాఫిక్ జామ్ 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 జామ్. అసలు అటు జామ్ చూసి అసలు ఎప్పుడైనా అసలు బయటికి వెళ్ళాలి అని అనిపించదు. అండ్ ఇప్పుడు నియర్లీ టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. అండ్ ఇక్కడ ఏందో ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఎవరు షాప్స్ ఓపెన్ చేయరు. మన సైడ్ అయితే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి 5:30కి షాప్స్ ఓపెన్ చేసేస్తారు. ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 12 దాటిన తర్వాత వచ్చి షాప్స్ ఓపెన్ చేస్తారు. అండ్ నైట్ కూడా చాలా తొందరగా క్లోజ్ చేసేస్తారు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మేము మా నియరెస్ట్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మనము త్రూ మెట్రో మనము ఢిల్లీకి లాల్ కిలాకి అయితే రీచ్ అవ్వాలన్నమాట. సో అక్కడ మెట్రో స్టేషన్ పేరు కూడా లాల్ కిలానేనండి. సో ఇక్కడ నుంచి మేము టూ మెట్రో అయితే చేంజ్ అవ్వాలన్నమాట. సో మేము ఉండే ఏరియా నుంచి ద్వారకా మోర్ నుంచి చాందనీ చౌక్లో దిగి చాందనీ చౌక్ టు లాల్ కిలా మెట్రో అయితే రాజు చౌక్ అయితే దిగాలి. రాజు చౌక్ నుంచి లాల్ కిలా మెట్రోకి అయితే మనం వెళ్ళాలన్నమాట. సో చూసారా ఎంత రష్ ఉందో, అసలు చాలా రద్దీగా ఉంటుంది. అసలు మెట్రోస్లలో ఎక్కడానికి కూడా స్పేస్ ఉండదు, అంత రష్ ఉంటుంది. సో కాబట్టి నేను మెట్రోస్లలో ఎక్కడ వీడియో తీయడానికి మనకు కుదరదు. ఎందుకంటే అలా మనం వీడియో తీసామనుకోండి, కొంచెం డిస్టెన్స్లో పెట్టి వీడియో తీస్తాము. దొంగలు ఎక్కడ ఎంత స్మార్ట్గా ఉంటారంటే ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేతుల నుంచి ఫోన్ లాగేసుకొని వెళ్ళిపోతారనమాట. సో మనకి ఇక్కడ ఇదంతా లాల్ కిలాలో అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. రాజా చౌక్ నుంచి ఇదంతా మనకి టోటల్ ఏరియా సాకేత్ వరకు మనకంతా అండర్ గ్రౌండ్ మెట్రో అనే చాలా వరకు మెయిన్ సిటీస్లో అండర్ గ్రౌండ్ మెట్రోనే అవైలబుల్గా ఉంటుంది. అండ్ రష్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో ఫైనల్లీ మనం మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ చూడొచ్చు అసలు రెడ్ ఫోర్ట్ చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా అవుపిస్తుందో. అండ్ మన ఇండియా ఫ్లాగ్ ఎంత ఫ్రీడమ్గా రెపరెపలాడుతుందో అది చూసాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో లోపలికి వెళ్ళే ముందు కొంచెం స్నాక్స్ తినేసి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ మేము పైనాపిల్ అండ్ దీన్ని వచ్చేసి ఇక్కడ మూడి అంటారు, సో జాల్ మూడి అని కూడా అంటారు. సో ఇదైతే తీసుకున్నాం అనమాట. నేను చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళినా కొంచెం హెల్దీ ఫుడ్ ప్రిఫర్ చేయాలని చెప్పేసి, సో దానికోసం అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాము. సో ఇది వచ్చేసి మనకి 20, 30 రూపీస్ అండ్ 40 రూపీస్ అలా కూడా ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. అండ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఎవరైనా ఢిల్లీ వస్తే ఆరల్స్ నార్త్ సైడ్ వస్తే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి మన దగ్గర మనకి ఎక్కడ నాకైతే అవపడంగా చూడలేదు, బట్ తిరుపతిలో మనము హనుమాన్ దగ్గరికి వెళ్తాం చూడండి పైన, ఆ లొకేషన్ నేమ్ నాకు తెలియదు. సో అక్కడ హనుమాన్ టెంపుల్కి కొండపైన వెళ్ళినప్పుడు అక్కడైతే ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. బట్ దాంతో కంపేర్ చేస్తే దీని టేస్ట్ ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. సో జపాలీలో మీరు ఏదైతే టేస్ట్ చేస్తారో తిరుపతిలో ఉన్న జపాలీ కన్నా ఇక్కడ నార్త్ సైడ్ ఇవి ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటాయి. సో ఎప్పుడైనా ఎవరైనా ఖచ్చితంగా నార్త్ వచ్చినప్పుడు ఖచ్చితంగా జాల్ముడి ట్రై చేయండి. అండ్ ఫైనల్లీ మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో ఇక్కడ కూడా మా CSF వాళ్ళే, మా డిపార్ట్మెంట్ వాళ్ళే డ్యూటీ చేస్తున్నారండి. అండ్ కాబట్టి మోస్ట్లీ మన డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పుడప్పుడు టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎంట్రీ చేస్తారు. బట్ అప్పుడప్పుడు కొంతమంది తలతిక్క మాసిన వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అనమాట, వాళ్ళు అస్సలు అలో చేయరు. అంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు మనమన్నా కూడా వాళ్ళు అలో చేయరు అనమాట ఒక్కొక్కసారి. బట్ అక్కడ ఉన్న వాళ్ళతోని డిపార్ట్మెంట్ వాళ్ళతో మనం మాట్లాడుకుంటే కనుక మనల్ని అలో చేయనిస్తారు. సో ఒకప్పుడు ఇక్కడ ఫోర్ట్ లోపలంతా ఇదంతా వాటర్ ఉండే అంట. సో వాటర్ ఉండి ఇందులో క్రొకడైల్స్ ఉండే, అంటే దీన్ని క్రాస్ చేసుకొని లోపల ఎవరు రాకుండా అదొక బార్డర్ లాగా ఉండేది. బట్ ఇప్పుడు ఇందులో అంతా చెత్తని ఫిల్ చేస్తున్నారు మన ఇక్కడ ఢిల్లీకి టూరిజం వచ్చేటోళ్ళు. అండ్ ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఏదో పట్టించుకున్నట్టే ఉన్నదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫారినర్స్కి అయితే ఒక కాస్ట్ అండి, మన ఇండియన్స్కి అయితే ఒక కాస్ట్ అనమాట. సో ఇండియా వాళ్ళకైతే నార్మల్ అంటే మాన్యుమెంట్స్ చూడడానికి 50 రూపీస్, మ్యూజియం చూడడానికి 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో చిల్డ్రన్స్ అంటే క్యాష్ అండ్ క్రెడిట్ కార్డు కూడా 35 రూపీస్. అదే ఫారినర్స్కి అయితే 600 రూపీస్ అండ్ 800 రూపీస్ అండ్ 700 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఫారినర్స్కి ఓన్లీ మాన్యుమెంట్స్ చూడడానికి 700 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ మ్యూజియం లోపల చాలా మ్యూజియంస్ అవైలబుల్గా ఉంది.
ఉంటుంది. సో అవి చూడడానికి మనకి వాటికి కూడా ఛార్జ్ చేస్తారనమాట. సో మమ్మల్ని లోపల డిపార్ట్మెంట్ అని చెప్పిన తర్వాత కూడా ఇక్కడ లోకల్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళేనండి, వాళ్ళు మమ్మల్ని అలౌ చేయలేదు. సో దాని తర్వాత మా ఊళ్ళకి లోపల వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తే వచ్చి మమ్మల్ని తీసుకెళ్లారనమాట. సో లోపల ఇలా ఎంటర్ కాగానే వ్యూ వచ్చేసి ఇలా అమ్మవారి దుర్గమ్మ వారి దర్శనం అయితే ఉంటుంది ఫస్ట్ మనకి. సో దాని తర్వాత మనం ఇక్కడ నుంచి లోపలికి అయితే ఎంట్రీ వెళ్ళాలి. సో లోపలైతే ఇంత పెద్ద ఏరియా అంటే మనకి లిటరల్లీ చెప్తున్నా కదా, నడిచి 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 కాళ్ళ నొప్పులు వచ్చేస్తుంది. సో ఎవరైనా ఢిల్లీ వచ్చేవాళ్ళు, నేను చెప్తున్నా కదా 1 డేలోనే మొత్తం ఢిల్లీ చూసేస్తాం లేదా 2 డేస్లోనే మొత్తం ఢిల్లీ చూసేస్తాం అంటే కాని పని అండి. సో ఎవరైనా ఢిల్లీ టూరిజానికి వస్తే ఖచ్చితంగా లిటరల్లీ ఢిల్లీ కోసమే 3 or 4 days టైం పెట్టుకొని రావాలి. సో ఒక డేలో ఒక 2 ప్లేసెస్ విజిట్ చేసి రెస్ట్ తీసుకునేటట్టు ఉంటే మీరు కూడా అలసిపోరండి. ఇక్కడ ఎంతలా వాకింగ్ ఉండంటే పొద్దంతా టైం మాకు ఫోర్ట్లోనే సరిపోయిందనమాట. సో చూసారా, ఎక్కడ చూసినా ఆ వాల్స్, గేట్ వాల్స్ పైన CISF అని క్లియర్గా రాసింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, పైన మేఘాలు కూడా కదులుతున్నాయి. అండ్ స్లో మోషన్లో నేను వీడియో ఇక్కడ జూమ్ అప్ చేసి తీసాను అనమాట. యూ కెన్ అబ్జర్వ్ ఇట్ వెరీ క్లియర్లీ. సో ఇప్పుడు మనం ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్ నేమ్ వచ్చేసి దీన్ని చెత్తా బజార్ అంటారనమాట. సో ఇక్కడ ఒకప్పుడు అప్పటి షాజహాన్ ఉన్నప్పుడు ఆ టైంలో ఇక్కడంతా బజారే ఉండే. సో ఇక్కడైతే ఇప్పుడు ఎలా మార్కెటింగ్ పెట్టారో అప్పుడు ఇదే విధంగా ఇక్కడ మార్కెటింగ్ ఉండేదంట. సో ఇక్కడ వచ్చేసి మనకి మార్బుల్స్కి సంబంధించి పాట్స్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ కానివ్వండి, అలాంటి షాపింగ్స్ ఉండే అంట అప్పటి కాలంలోనే. సో అదే ట్రెడిషన్ని ఇప్పుడు ఇక్కడ ఇంకా ఫాలో అవుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ థింగ్స్ మనము చూడొచ్చనమాట. అండ్ కొన్ని చాలా యాంటిక్ కలెక్షన్ టైప్స్ కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి రియల్లీ షాపింగ్ చేయాలనుకుంటే మనీ కూడా చాలా హెవీ కాస్ట్ ఉందన్నమాట మనం బయటతో కంపేర్ చేస్తే. అండ్ చాలా హెవీ ప్రైస్ ఉంది. బట్ కొన్ని అంటే రీజనబుల్గా అనిపించింది, కొన్ని థింగ్స్ మాత్రమే. అండ్ ఇక్కడ మీరు ఈ హ్యాండ్ బ్యాగ్ చూసారా ఎంత సూపర్ ఉందో, మొత్తం హ్యాండ్ వర్కే అనమాట. ప్రతిదీ క్రిస్టల్స్తో ఇలా హ్యాండ్ వర్క్ చేసినాయి. అండ్ ఇలాంటి క్లచెస్ చాలా మందికి లేడీస్కి ఇక్కడ నార్త్లో వచ్చేసి మోర్ ఓవర్లీ పార్టీ వేర్స్కి సపరేట్ హ్యాండ్ బ్యాగ్స్ యూస్ చేస్తారండి. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా రకాల హ్యాండ్లూమ్ షాల్స్ అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాపింగ్ పర్పస్కి సంబంధించి లేడీస్కి సంబంధించి చాలా ఐటమ్స్ ఉండే అనమాట.
సో మేము వచ్చేసి షో టికెట్స్ చూద్దామని చెప్పి షోది టికెట్స్ తీసుకున్నాం అనమాట. సో అర్ధగంట అయినా షో స్టార్ట్ అవ్వలేదు, ఎవరో విఐపి గెస్ట్ వచ్చారని చెప్పి చాలా డిలే చేశారు. సో తర్వాత మళ్ళీ షో టికెట్స్ క్యాన్సిల్ చేసి మ్యూజియం టికెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో మ్యూజియంలో మనకి అంటే ఆగ్రా నుంచి మనకి ఢిల్లీ క్యాపిటల్ ఎలా చేశారు, షాజహానాబాద్ ఎలా క్యాపిటల్ అయింది, ఢిల్లీ క్యాపిటల్ ఎలా చేశారు ఏంది అనేది మనకి ఓవరాల్ హిస్టరీ మనకి చూపించడం జరుగుతుంది అన్నమాట ఈ మనకి మ్యూజియంలో. సో షాజహాన్కి సంబంధించి వాళ్ళ లైఫ్కి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ ట్రీ కావచ్చు, ప్రతిదీ వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ రూల్ చేశారు ఏంటిది అని చెప్పేసి ఇక్కడ మనకి అంటే మ్యూజియంలో చూపించడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ పైన ప్లే అవుతున్నాయి. What was happening in India and abroad around capital from Agra to Delhi అంట. సో అప్పట్లో ఆగ్రా క్యాపిటల్ ఉండే, సో దాన్ని ఢిల్లీగా కన్వర్ట్ చేసింది. సో మొఘల్స్ సో ఇతను ఎవరు మహానుభావుడు ఎంపరర్ షాజహాన్ అంట. సో షాజహాన్ ఇట్లుండేదంట. ద న్యూ క్యాపిటల్ ఏంది షాజహానాబాద్. జరుగు జరుగు జరుగు. रंग से होते हुए बाजारों के माध्यम से बाहर चांदनी चौक की ओर जाती हुई पूर्वी पश्चिमी दूरी जहाने को मर्दाने से अलग करती थी। दक्षिणी दूरी और पूर्वी पश्चिमी दूरी दीवाने आम में परस्पर विभाजन उत्तरी सार्वजनिक स्थानों से अलग भी करती थी। कहा जाता है कि किले में शाही घराने के लिए बाजार थे। इनमें से सबसे आलीशान था छत्ता बाजार। షాప్ ఇప్పుడు బయట స్టార్టింగ్లో ఇవే. छत्ता बाजार से बाहर निकलते ही आंगन के बड़े किले का शासकीय प्रवेश द्वार। ఇప్పుడు ఇది నేను బయట చూసిన స్ట్రైట్గా ఉంది. ఇగో అసలు మన ఇంట్లో చెక్కలు ఉత్తిగానే పురుగులు పట్టేస్తాయి, వీటికి పురుగులు తినమా బావా? చూడు ఇది ఒక బ్లూ ప్రింట్ రూపంలో ఉన్నది, లేయర్స్ లేయర్స్. ఇవి ఎక్కడుంది జయ? సో ఇది వచ్చేసి రాజు కూర్చునే సింహాసనం అంట. మనం రీసెంట్గా వీరమల్లు పవన్ కళ్యాణ్ మూవీలో ఈ సింహాసనం అయితే చూపిస్తారు, సేమ్ టు సేమ్ అనమాట. సో ప్రతిదీ ఒక ప్రొజెక్ట్ రూపంలో.
शहजादे ताबेदारी से उनके बगल में खड़े हैं और दरबार की रिवायतें सीख समझ रहे हैं। ఇదే కావచ్చు. రెడ్ ఫోర్ట్ అంతా ఇంత ఉండేదన్నమాట. సో ఇవి అందులో వివిధ రకాల ప్లేసెస్. సో అది అలా వాటర్లో ఉండేది, అది ఫస్ట్ ఎంట్రన్స్ అంట. సెకండ్ సో ఏ ప్లేస్ అనేది అక్కడ బోర్డులో అయితే డిస్ప్లే చేశారు. ఇందాక ఇప్పుడు మనం ఎంటర్ అయింది ఇక్కడ నుంచి కదా, ఇప్పుడు మనం ఎంటర్ అయింది ఇట్లా వచ్చినాం, బట్ అప్పట్లో ఎంటర్ అయినది అక్కడ నుంచి. అగో ఫస్ట్ వన్ ఇక్కడున్న మాల్. ఇగో ఇక్కడ కూర్చొని ఇట్లా పొగ పీల్చుకునేది. అండ్ ఇది వచ్చేసి స్నానం చేసేది అగో పైన స్విమ్మింగ్ పూల్. ఇగో ఇక్కడ కింద హోటింగ్ ఇచ్చింది. అండ్ ఇది వచ్చేసి మంట కాల్చుకునేది. ఇగో ఈ బాల్ లాంటిది. సో ఇక్కడ చూసినావా ఆ పీకాక్ సింహాసనం మీద ఇక్కడ ఉన్నది, ఇది వచ్చేసి కోహినూర్ డైమండ్. వాళ్ళు అక్కడ ప్రతిష్టాపన చేసుకున్నారు కోహినూర్. అండ్ అక్కడ నుంచి బ్రిటిషర్స్ తీసుకుపోయారు. అండ్ అక్కడ స్క్రీన్లో చూపిస్తున్నారు చూడు. ఇగో he exclaimed Kohinoor, meaning mountain of light అంట. and this is how the diamond got its name. సో కోహినూర్ని అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి వాళ్ళు ఫుడ్డింగ్ అండ్ వాట్ ఎవర్ ప్రేయర్స్ ఆఫర్ చేస్తారో ఆ రూమ్ అంట. సో అది రూమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అప్పట్లో బిందా ఇది ప్లేట్స్ అని ముట్టుకోకు, ఎంత పెద్దగా ఉంది అసలు. ఇందులో ఎంతమంది తిండి తినేటారు? ఒక్కలే అసలు ఇంత పెద్ద దాంట్లో తిండి తినేది. వామ్మో. సో ఇక్కడ ఉన్నది ఇక్కడ వీటికి నేమ్స్ రాసున్నాయి. వాట్ ఎవర్ కబాబ్స్, హల్వాస్ అంట, డెజర్ట్స్ అంట, యోగర్ట్ అంట, ఫ్రూట్స్, బిస్కెట్స్, సైడ్ డిషెస్, స్టార్టర్స్, స్నాక్స్ అంట. खान करते झलमल दिया था हटो अपने देख. సో ఇక్కడ కూడా స్క్రీన్లో డిస్ప్లే అనేది జరుగుతుంది. సో ఇక్కడ డిస్ప్లే చేసే ఈ ఫిగర్లో డిస్ప్లే చేసే ప్లేస్ ఇవన్నమాట. సో రియాలిటీలో మనం ముందు చూద్దాము. సో 1659 ఫొటోస్ ఇవన్నీ. సో ఇది వచ్చేసి ఫ్యామిలీ ట్రీ. ఫస్ట్ షాజహాన్తో స్టార్ట్ అయినా ఫస్ట్ షాజహాన్తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఔరంగజేబు, నెక్స్ట్ బహదూర్ షా, ఫోర్త్ వచ్చేసి షాజహాన్ ఫ్యామిలీది ఇదంతా జహందర్ షా అంట. అండ్ నెక్స్ట్ 4th పర్సన్, 5th పర్సన్, 3rd పర్సన్, 8th పర్సన్. సో వీళ్ళ ఫ్యామిలీ ట్రీ అంతా ఇక్కడ ఇట్లా పెట్టిండ్రు వీళ్ళందరూ. లాస్ట్ ఎవరితో ఎండ్ అయింది? లాస్ట్ బహదూర్ షా జఫర్తో ఎండ్ అయింది అనమాట. సో ఈయనే వచ్చేసారు రాజు. అండ్ ఈయన వచ్చేసి ఔరంగజేబ్, సెకండ్ హిట్లర్ ఇన్ ద వరల్డ్. ఆఫ్టర్ హిట్లర్ తర్వాత ఇండియాలో హిట్లర్ ఈయనే. సో నేను ఇప్పటివరకు ఎలాంటి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు మిగతా వాటికి, ఎందుకంటే అక్కడ జరిగి నిజంగా అక్కడ ఎలా ప్రొజెక్ట్ చేస్తారో మీకు అలాగే ప్రజెంట్ చేయాలనుకున్నా. అండ్ నెక్స్ట్ 1739లో మొఘల్స్తోని ఫైట్ చేసి మరాఠా సామ్రాజ్యం అయితే ఢిల్లీని చేజిక్కించుకున్నారనమాట. సో దాని తర్వాత ఢిల్లీని మరాఠా సామ్రాజ్యం కొన్ని ఇయర్స్ రూల్ చేశారు. అండ్ దాని తర్వాత బ్రిటిషర్స్ అనేది మన ఇండియాకి ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు 1752లో మనకి
మరాఠా సామ్రాజ్యం అయితే స్థాపించారనమాట. సో అక్కడి నుంచి ద మరాఠా అండ్ మిగతా వాళ్ళని కూడా ఓడించి అండ్ బ్రిటిషర్స్ అయితే చేజిక్కించుకోవడం అయితే జరిగింది. సో ఆఫ్టర్ హిందూ అండ్ ఇక్కడికి వచ్చేసి బ్రిటిషర్స్ 1858 ద బ్రిటిష్ ఇక్కడికి వచ్చేసి బ్రిటిష్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అనమాట. అండ్ 1857 వరకు వచ్చేసి మరాఠాస్ పరిపాలించారు ఆఫ్టర్ మొఘల్స్ తర్వాత. అండ్ దాని తర్వాత బ్రిటిషర్స్ పరిపాలన అనేది కొనసాగింది. అండ్ దాని తర్వాత ఇండియాకి ఫ్రీడమ్ కోసం ఫైట్ జరిగి అండ్ 1956 అండ్ 1947 16th ఆగస్ట్కి ఇండియాకి ఇండిపెండెన్స్ అయితే రావడం జరిగిందనమాట. 15 ఆగస్ట్ బట్ ఇక్కడ చూడు 16 ఆగస్ట్ అక్కడ జవహర్లాల్ నెహ్రూ ఫ్లై చేసిండ్రు. బట్ 15 ఆగస్ట్కి ఇండిపెండెన్స్ వచ్చింది. వావ్ బావా, ఇట్స్ క్రేజీ. యూనిటీ. Hi, let's honor all those who have laid down their lives in the creation and serve of our nation. Please take a moment to say a prayer of gratitude in silence to remember all our brave hearts. సో వాళ్ళ కోసం ఇది ప్రేయర్ అనమాట. సో అందుకనే అశోక చక్ర. సో ఇదంతా ఒక అశోక్ చక్రతో డిజైన్ చేయడం జరిగింది. అండ్ పైన కూడా అసలు వావ్. సో ఇక్కడ ఈ లొకేషన్స్లో చాలామంది అండి టూరిజం వెళ్ళే వాళ్ళు పిచ్చి పిచ్చి ఫొటోస్ పిచ్చి పిచ్చి పోజులు పెట్టి ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట. సో అది మన బ్రేవ్ హీరోస్కి ఒక సాక్రిఫైస్, వాళ్ళ ఇచ్చిన సాక్రిఫైజెస్కి అదొక రెస్పెక్ట్ చేయడానికి ప్లేస్, వాళ్ళ కోసం ఒక సెకండ్ మనం మౌనం పాటించడానికి. సో వెళ్ళి టూరిస్ట్ వాళ్ళకందరికీ నేను ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు అక్కడ వెళ్ళిన వాళ్ళు వాళ్ళ సాక్రిఫైజెస్ని గుర్తుంచుకొని ఒక 5 minutes వాళ్ళ కోసం మీరు కేటాయిస్తారని అనుకుంటున్నాను. పిచ్చి పిచ్చి ఫొటోస్ అంటే చాలామందిని అక్కడ అబ్జర్వ్ చేశాను. కపుల్స్ కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, హగ్స్ చేసుకొని ఫొటోస్ తీసుకోవడం, అలాంటి పిక్స్ అన్ని నేను అక్కడ క్లిక్ చేసుకోవడం చూసాను. అలా కాకుండా అండ్ అంతలోనే అండ్ ఇక్కడ మ్యూజియం వచ్చేసి ఇలా ఎండ్ అయిందనమాట. అండ్ వర్షం కూడా చాలా బాగా పడింది మేము మ్యూజియం మొత్తం చూసేలోపు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్చువల్గా మనకి ఫోర్ట్ లోపల చాలా మ్యూజియంస్ ఉన్నాయి. సో మేము అన్నీ అటెండ్ కాలేదు. అంటే ఫ్రీడమ్కి సంబంధించి మ్యూజియం ఉంది అండ్ మరాఠా సామ్రాజ్కి సంబంధించిన మ్యూజియం ఉంది. ఇండియాలో మొత్తం ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది టోటల్ ఆల్ ఓవర్ అన్నిటి గురించి మ్యూజియం అయితే ఇక్కడ అవైలబుల్గా ఉండే అనమాట. బట్ మేమైతే ఒకటే మ్యూజియం చూసాము, ఎందుకంటే దానిలోనే చాలా టైం అయిపోయింది. అన్ని మ్యూజియంస్ చూడాలంటే మనకి చాలా టైం టేకింగ్ ఉండాలి, చాలా టైం పడుతుంది. సో ఇంతకుముందు ఇది చూసారు కదా మీరు, ఆల్రెడీ ఇంతకుముందు స్క్రీన్లో కూడా ప్లే చేయడం జరిగింది. అదేనండి, అది దర్బార్ అనమాట. సో దర్బార్కి ఎంట్రీ అదనమాట. సో రాజుగారు లేదా ఎవరైనా బయట నుంచి ఎవరైనా వస్తే మన సన్నాయిలతో అది అక్కడ ప్లే చేస్తే అందులో నుంచి ఎంట్రీ అవుతారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా లోపల రెడ్ ఫోర్ట్ లోపల చాలా బంగ్లాస్ క్లోజ్ చేసేసారనమాట. ఏది చూడడానికి ఏవి మనకి అవైలబుల్గా లేదు. అండ్ అన్నీ మనం జస్ట్ అలా బయట నుంచి చూసుకోవాలి, లోపలికి ఎంటర్ అవ్వడం అలాంటి ఏది లేదనమాట. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తుంది ఇది వచ్చేసి దర్బార్ అండి. సో ఇంతకుముందు మీరు స్క్రీన్లో కూడా ఒక 3D ఒక 7D టైప్లో చూస్తారు కదా, సో ఇదే ఆ దర్బార్ అనమాట. సో ఇక్కడే రాజు వాళ్ళది సింహాసనం అయితే ఇక్కడే ఉంది. అండ్ అది కూడా ఒక గ్లాస్లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఒక చిన్న క్లిప్ అయితే నేను మిస్ చేశాను. అండ్ ఆ దర్బార్ వచ్చేసి మీరు అది మొత్తం మేడ్ ఆఫ్ మార్బుల్ అన్నమాట. ఏదైతే సింహాసనం ఉన్నదో రాజు గారిది అది మొత్తం మార్బుల్తో చెక్కపడింది, అది కూడా విత్ సింగిల్ స్టోన్, దానిపైనే కోహినూర్ డైమండ్ ఉండే అనమాట. సో ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్న ఈ రూమ్స్ వచ్చేసి అంటే ఒకటి స్నానాల గది, అంటే ముంతాజ్ వారికి స్నానం చేసుకోవడానికి అలా ఒక స్నానాల గది. అండ్ అలాగా డిఫరెంట్ అంటే ఒకటి ఓన్లీ సపరేట్ ఫర్ డైనింగ్ ఏరియా లాగా అలా టైప్స్ బంగ్లాస్ ఉండే అనమాట. సో అవి ఏవి అలౌ చేయలేదు, ఓన్లీ మనం బయట చాలా డిస్టెన్స్ నుంచి చూడాలి. ఈవెన్ వాటిపైన స్టెప్స్ కూడా ఎక్కడానికి ఛాన్స్ మనకి అంటే ఇవ్వట్లేదు అనమాట. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయితే మనకి వాళ్ళు పెట్టుంచారు. అండ్ స్విమ్మింగ్ పూల్ అనేది వాళ్ళ గది అయితే చూపించాను కదా,
ఉందన్నమాట ఇక్కడ అవుపించేదాంట్లో. సో చూద్దాం. అండ్ ఇట్స్ వెరీ సెట్టింగ్. సో ప్లీజ్ ఇంత కష్టపడి చేస్తున్నారు, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చుకోండి అనమాట. అండ్ ఇట్స్ వెరీ స్వెటీ అండ్ ఇట్స్ వెరీ హాట్. మేబీ అప్పటి కాలంలో ఎలా బతకారో ఏందో, అంటే ఆ కాలంలో ఫ్యాన్స్ కూడా లేవు కదా, ఇలా 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 ఊపుకునేది అసలు లిటరల్లీ. అండ్ ఇది వచ్చేసి ఒక ఫౌంటైన్ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఇదంతా వాటర్తో ఉండేసి ఇదంతా ఫౌంటైన్. సో వాటర్ అలా వస్తా ఫ్లో అవుతూ ఉంటుంది. కింద వైపు కూడా ఎంట్రన్స్ ఉంది కిందకి వెళ్ళడానికి. అండ్ కింద రూమ్స్ అండ్ చాంబర్స్ ఉన్నాయి. అండ్ ఇది కూడా ప్రోహిబిటెడ్ అనమాట. సో కిందకి వెళ్ళిపోదాము. చాలా ఎండ కొడుతుంది. అండ్ ఇక్కడ రీసెంట్లీ ఏదో ఈవెంట్ జరిగింది అనుకో, ఆగస్ట్ 15th మేబీ ఈవెంట్ జరిగింది కావచ్చు. సో ఇక్కడ చూడొచ్చు అసలు వీళ్ళ పెయింటింగ్స్ కానీ వాట్ ఎవర్, ఇది చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మహల్ చూస్తున్నారు, వాటే ఆర్కిటెక్చర్ అనమాట. సో దీని మీదకి ఎక్కడ ఎవరిని అలౌడ్ లేదు, అంత బ్యాన్ చేశారు. మేబీ ఎందుకో తెలియదు. సో ఇంతకుముందు అక్కడ స్క్రీన్లో చూపించాను కదా స్నానాలు, మినీ స్విమ్మింగ్ పూల్ అనమాట లోపలనే. సో అది వచ్చేసి ఇక్కడ అనమాట. అది ఇందులోనే ఉంది. ఇందులో కూడా నాట్ అలౌడ్ అనుకుంటా, ప్రతిదీ క్లోజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఆ స్నానాల గది. మేబీ ఇక్కడ క్లోజ్ చేసినందుకు వల్లనే అక్కడ అలా చూపిస్తుంది స్క్రీన్లోనే. ఛార్జింగ్ అయిపోయిందా? ఏమైంది దీనికి? సో ఈ ఫోన్ వచ్చేసి మా హస్బెండ్ అనమాట. సో ఇందులో కొంచెం నా ఫోన్తో పోలిస్తే ఇందులో కొంచెం క్లారిటీ ఇష్యూ ఉండొచ్చు. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అసలు లిటరల్లీ ఎంత పెద్దగా ఉందంటే నడిచే కాలు నొప్పి పెట్టేస్తుంది. అండ్ ఇది కూడా ఫౌంటైన్స్, అసలు వీటిని రోజంతా నడిపితే అసలు ఎంత బాగుంటుందో. అండ్ ఇది వచ్చేసి ఒక ఏమంటారు అంటే ఇదంతా మధ్యలో వాటర్ ఉంటుంది అండ్ మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇది ఏందో కూడా తెలియదు. అండ్ దీన్ని ఏమంటారు అనేది బోర్డు అక్కడ పెట్టినది యాక్చువల్గా. సో చూసారు కదా, ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ ఇవన్నీ వచ్చేసి జైల్స్ అనమాట. సో అప్పట్లో ఖైదుల్ని కానీ నార్మల్ పీపుల్ని చాలామందిని వీళ్ళు బంధించారు మొఘల్స్. సో వాళ్ళు బంధించిన వాళ్ళందరినీ ఇలా ఈ జైళ్ళల్లో వేసేవాళ్ళు అనమాట. సో ఈ జైలు వచ్చేసి మొత్తం బౌండరీ వాల్కే ఉందండి. సో మనకి బయట చూసే మనం బయట నుంచి అయితే ఏదైతే బౌండరీ వాల్ చూస్తామో సో ఆ బౌండరీ వాల్కే ఇవన్నీ కనెక్టెడ్ ఉందన్నమాట. ఎందుకు తీయరు అంత ఈజీగా. ఇది కూడా పెద్ద బిల్డింగ్, అంటే వాళ్ళు ఉండడానికి గదులు కావచ్చు, రూముల్లాగా కదా. ఇప్పుడు వాళ్ళ వర్కర్స్ ఉండడానికి ఉంటుంది కదా, ఇప్పుడు వాళ్ళ కింద చేసే సేనాధిపతులు వాళ్ళకి వీళ్ళకి, సో వాళ్ళందరికీ రూమ్స్ కావాలి.
మేకప్ పోనీయాలా ఎందుకు? మా సోనుకి మేకప్ పోనీయాలంట. కింద పడతాం వద్దు, ఇంటికెళ్ళి చూపిద్దాం. కింద పడుతుంది. అది కన్నా చాలు, చూపించింది చాలు. ఇక మంచిగా సూపర్ ఉంది. సో ఇది వాటి వీడియో అన్నమాట. ఇంత కష్టపడి షూట్ చేసినందుకు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అండ్ మీ వాళ్ళకి షేర్ చేయండి.